హలో! హాయ్ అండి అందరికి. మీ అందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా అమిత్ షా ఆంధ్ర పర్యటనకైతే రావడం జరిగింది. ఆ పర్యటనకొచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళు రకరకాల విషయాల మీద ఏపీ డెవలప్‌మెంట్, ఏపీకి కావాల్సిన నిధులు, అమరావతి ఏ మేరకు నిర్మితం కావాలి, ఎప్పటిలోగా నిర్మితం అవుద్ది, వీటన్నిటి గురించి వాళ్ళు చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ చర్చలు ముగిసిన తర్వాత వాళ్ళు ఒక బహిరంగ సభలో మాట్లాడటం జరిగింది. ఈ బహిరంగ సభలో మాట్లాడిన సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలనేవి ఒక రకంగా టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఇరుకున పెట్టే విధంగా ఉన్నాయన్నమాట. అదేంటి అంటే రీసెంట్‌గా అమిత్ షా మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఒక దుర్మార్గమైన పాలన జరిగింది అని చెప్పేసి అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉటంకిస్తూ మాట్లాడటం అయితే జరిగిందనమాట. అయితే దీని మీద ట్రాన్స్‌లేషన్ చేస్తున్న పురంధేశ్వరి గారు మాత్రం దాన్ని 2019 నుంచి 24 అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది. కాకపోతే ఏదైతే కేంద్ర మంత్రులు మాట్లాడతారు కదా! మాట్లాడిన వాటినన్నిటిని కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నోటు ద్వారా రిలీజ్ చేస్తారనమాట. దీని ద్వారా ఏంటంటే దాంట్లో కూడా 2014 నుంచి 2019 అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ అమిత్ షా గారు తప్పుగా పలికుంటే దాన్ని తర్వాత సవరణ చేసేటోళ్ళు. 2019 నుంచి 24 వరకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పాలన అని చెప్పేసి సవరణలు చేసేవాళ్ళు. కాకపోతే ఇక్కడ ఆ సవరణలు చేయలేదనమాట. అయితే దీని మీద కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతాయి. అమిత్ షా కావాలనే చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటం పెట్టడానికి అన్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికి అన్నారా? అనేది ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా అమిత్ షా వ్యాఖ్యలనేవి ఒక్కసారిగా ఒక కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది. మరి దీని మీద ఇప్పటివరకు అమిత్ షా కూడా ఎలాంటి ఆయన తప్పు చెప్పినా అని చెప్పేసి రిప్లై కూడా ఇవ్వలేదు మరి. దీని మీద మరి ఫర్దర్‌గా ఎలాంటి డెవలప్‌మెంట్స్ వస్తాయో మనం చూద్దాం. ఏదేమైనా ఈ వ్యాఖ్యలు మాత్రం ఒక్కసారిగా కొంచెం కలకలం రేపినట్టు మనకి తెలుస్తా ఉంది. ఒక టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారిని కొంచెం ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయని మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.